వాళ్ళు ఇలాగా వాళ్ళ మీద అబాండాలు వేశారు. మీ పార్ట్నర్ అయిన పవన్ కళ్యాణ్ గారు అయితే ఏమన్నారు, ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు వాలంటీర్స్, ఉమెన్ అంటే మహిళల అక్రమ రవాణా చేస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఈ వాలంటీర్ వ్యవస్థ మీద దుమ్మెత్తి పోశారు. ఈరోజు ఇదే మనుషులు ఏమని చెప్తూ ఉన్నారు, వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాము, 10,000 రూపాయల జీతం పెంచుతాము అనేసి. అంటే పాతవి మీరు ఇచ్చిన స్పీచ్లు అన్న కామెంట్స్ చూసుకోరా? ఏది పడితే అది మాట్లాడిస్తే ప్రజలు వినేస్తారు, నమ్మేస్తారని మీరు అలా ఎలా అనేసుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. అలాగే సచివాలయ వ్యవస్థ కొనసాగిస్తాము అంటున్నారు. ఇదే సచివాలయ వ్యవస్థ జగనన్న ప్రవేశపెట్టినప్పుడు మీరు ఏమన్నారు, సచివాలయ వ్యవస్థ ఆ ఉద్యోగాలు అవి ఏం ఉద్యోగాలు అన్నారు. సచివాలయ వ్యవస్థ రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడానికి పెట్టారు జగనన్న అనేసి ఆ రోజు మీరు అన్నారు, అవునా కాదా? అలాగే తీసుకుంటే సచివాలయ వ్యవస్థ ఎందుకు, దీనివల్ల ప్రజాధనం వృధా అయిపోతుందని మీ మనుషులు